సాయి కదంబమాల 29వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ బొడ్డు సురేష్ గారు, శ్రీమతి శిరీష దంపతులు మండపేట వాస్తవ్యులు. వీరి పాప శ్రీ సాయి ధరణి. ఈరోజు మనకు సురేష్ గారు శ్రీ సాయిబాబా వారు తనకు కలిగించిన మహిమను ఈ విధంగా తెలియచేస్తున్నారు. శ్రీ బొడ్డు వీర్రాజు గారు, శ్రీమతి అనంతలక్ష్మి గారు సురేష్ గారి తల్లిదండ్రులు. వీరు శ్రీ సాయి భక్తులు. తండ్రి గారు ఎన్నో సాయి భజనలకు హాజరైన వారు. తండ్రి గారి నుండి సాయిబాబా వారి పట్ల భక్తినే కాదు, మంచి గాత్రాన్ని కూడా పొందారు సురేష్ గారు. బాబాపై పాటలు స్వయంగా తానే వ్రాసుకొని పాడతారు. 2017వ సంవత్సరం పాటి మీద బాబా మందిరానికి భజన్లో పాల్గొనడానికై గురువారం వెళ్తున్నారు. గుడికి బయలుదేరుతుంటేనే కడుపులో గాబరాగా తేడాగా అనిపించింది. ఆలయానికి వెళ్ళి నమస్కరించుకుని భజనలో పాల్గొనకుండా ప్రక్కన కూర్చున్నారు. పాట పాడలేకపోతున్నారు. రాను రాను కడుపు నొప్పి ఎక్కువైంది. 2 పాటలు పూర్తయ్యేసరికి కనీసం కూర్చోలేక, నొప్పి తాళలేక క్రిందపడి దొర్లసాగారు. అక్కడ ఉన్న భక్తులు సురేష్ గారి బాధను చూసి భయపడిపోయారు. భజన మధ్యలో ఆపి మండపేటలో డాక్టర్ గారి వద్దకు తీసుకుని వెళ్తే అపెండిసైటిస్ అని ఇంజెక్షన్ చేస్తే నొప్పి తగ్గలేదు. రాజమండ్రి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళినా వారి వలన కూడా నొప్పి తగ్గలేదు. చెన్నై అపోలో హాస్పిటల్కు తీసుకెళ్ళమంటే చెన్నై వెళ్ళారు. వాటి మీద బాబా పాదాలకు నమస్కరించుకుని, బాబా, నా అన్నగారు అమాయకులు, మా పాప చిన్నది, నా భార్య ఆకుచాటు పిందెలా నా మాట మీరని వ్యక్తి, నా తల్లిగారు సాధ్వి లలామ, వీరందరి బాధ్యతలు నాపై ఉన్నాయి, నీవే చూడు బాబా అని కోరుకున్నారు. అంత కడుపు నొప్పి తనకెందుకు వచ్చిందో తెలియటం లేదు. తన వారు ఏమైపోతారో అర్థం కావట్లేదు. తామందరి భారము బాబాపైనే వేసి చెన్నైకి కదిలారు సురేష్. డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, వీరికి వయస్సు 86 సంవత్సరాలు. సత్యసాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రిటైర్ అయి చెన్నై అపోలో ఆసుపత్రిలో అడ్వైజర్గా పనిచేస్తున్నారు. సురేష్ గారికి టెస్టులు చేశారు, ఎక్స్రే తీశారు. మంచినీరు కూడా ఇమిడేది కాదు. రిపోర్టులు, ఎక్స్రే అన్నీ బాగున్నాయి. ఈ కడుపులో నొప్పి గుట్కా, జర్దా, మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటున్న వారికి వస్తుందని చెప్పారు. సురేష్ గారికి ఒక్కపొడి అలవాటు కూడా లేదు. కానీ వీరికి బీట్రూటు, క్యారెట్టు, పచ్చిరసాలు త్రాగే అలవాటు ఉంది. కూరగాయలు పండించేటప్పుడు కొట్టిన పురుగు మందుల అవశేషాలు మనం ఎంత కడిగినా కంటికి కనపడనివి పచ్చిరసాల ద్వారా తెలియకుండా సురేష్ గారి దురదృష్టవశాత్తు వారి శరీరంలోకి ప్రవేశించటం వలన పేగు ఒరిసి ఈ విధమైన వ్యాధి వచ్చింది అని వైద్యులు తెలిపారు. కుడి ప్రక్కన కడుపులో చిన్న హోలు పెట్టి అంతా శుభ్రం చేశారు. 22 రోజులు నరక బాధపడ్డారు. కానీ సర్జరీ అప్పుడు చిన్న కుట్టు కూడా పడలేదు. ఈ సర్జరీ ఆగస్టులో జరిగింది. అప్పటి నుండి
డిసెంబర్ వరకు బాధపడ్డారు. 2018 జనవరి 1వ తేదీన బాబా దర్శనం నిమిత్తం షిరిడీ వెళ్ళారు సురేష్ గారు. సాయంత్రం 4 గంటలకు లండీవనంలో కూర్చొని శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నారు. సుమారుగా 80 సంవత్సరాలు ఉన్న వృద్ధుడు బట్టలు మాసిపోయి ఒక బికారిగా బిచ్చగానిలా ఉన్నారు. తన వద్దకు వస్తే సురేష్ గారు వారికి 10 రూపాయలు ఇచ్చారు. వారి వద్ద అందరూ ఇచ్చిన డబ్బులు కుడి చేతిలో ఉన్నాయి. తానిచ్చిన 10 రూపాయలు తనదొక రూపాయి కలిపి మొత్తం 11 రూపాయలు సురేష్ గారికి ఇచ్చి కడుపులో సర్జరీ జరిగినప్పుడు హోలు పెట్టిన చోట 3 సార్లు తట్టి వెళ్ళిపోయారా పెద్దాయన. సురేష్ గారికి వారెందుకు అలా చేశారో అర్థం కాలేదు. రూముకి వచ్చాక మాగన్నుగా రాత్రి నిద్ర పట్టినప్పుడు మళ్ళీ ఆయనే వచ్చి 3 సార్లు అక్కడే మరలా తట్టారు. బాబావారికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ప్రయాణ సాధనాలు అవసరం లేదు. తలుపులు వేసి ఉన్నా వారు రాగలరని మనం సచ్చరిత్రలో చదువుకున్నాం. సర్జరీ అయిన తర్వాత ఎప్పుడైనా కారం మసాలా తింటే చురుకు చురుకుమనేది. కానీ ఈ సంఘటన జరిగినప్పటి నుంచి తనకు పూర్తిగా స్వస్థత కలిగిందని అంటారు సురేష్ గారు. సురేష్ గారు సాయి బృందావన స్థాపకులు. సాయి బృందావనాన్ని మరో షిరిడీగా మలిచేందుకు ఒక తపస్సులా చేస్తున్న అవిశ్రాంత బాబా భక్తులు. సాయి సాయి అన్నంతనే సప్త సముద్రాలు దాటింతుననే శ్రీ సాయి తన భక్తుడు సురేష్ గారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కూడా తానే కొలువైన శ్రీ సాయి సాక్షాత్తు ఒక పేదవానిగా, ఒక పెద్ద వయస్కునిలా స్వయంగా కదిలి వచ్చి 11 రూపాయలను పవిత్రమనొచ్చి సురేష్ గారిని దీవించిన శ్రీ సాయి మహిమను కొనియాడేందుకు మాటలు చాలవు, వ్రాయడానికి పదాలు ఉండవు. లండీవనంలో బాబా స్వయంగా వచ్చిన తనను అనుగ్రహించిన తాను మాత్రం గ్రహించలేకపోయానని ఇప్పటికీ మదనపడతారు సురేష్ గారు. వారు ఇచ్చిన 11 రూపాయలను పరమ పవిత్రంగా పదిలపరుచుకున్నారు. మన అందరికీ దర్శనీయ వస్తువు కావడం మన అదృష్టం. లండీవనంలో వచ్చిన పెద్దాయన తనకు సర్జరీలో హోలు పెట్టిన చోటే ఎందుకు తట్టాలని, సాయిబాబా వారే కాకుంటే అసలెందుకు అలా వచ్చి తడతారని, తనను కాపాడేందుకే శ్రీ సాయిబాబా వారు ఆ విధంగా సాక్షాత్కరించారని ఆనందాశ్రువులతో చెబుతున్న సురేష్ గారు భాగ్యశాలి. దైవం మానవ రూపంలో వచ్చిన బాబాను దర్శించుకున్న ధన్యజీవి సురేష్ గారు. వీరి గురించి మరొక అద్భుతమైన బాబా మహిమను రాబో భాగంలో చెప్పుకుందాం. ఈరోజు ఈ విధంగా మనం బాబావారు కలిగించిన అపురూపమైన మహిమను గురించి చెప్పుకున్నాం. మళ్ళీ గురువారం మనం బాబావారి మరొక క్రొత్త మహిమను గురించి చెప్పుకుందాం. జై సాయిరామ్.